ఎప్స్టీన్ ఫైల్స్ అంటే ఏంటో తెలుసుకున్న తర్వాత అవి ఎలా చూడాలి, ఎక్కడ చూడాలి అని వెబ్సైట్స్ ఓపెన్ చేసి తెలుసుకుని వాటిని చూడడానికి ట్రై చేసి ఉంటావు కదా. గంటలు టైం స్పెండ్ చేసి ఉంటావు కదా. అలాంటి వాటన్నిటికీ టైం ఉంటుంది మనకి. 10 నిమిషాలు ఎప్పుడైనా బైబిల్ చదువుకోవడానికి టైం స్పెండ్ చేసావా? నీకు విషయం తెలుసా, నీలో నీకు తెలియకుండానే ఒక సైకోయిటిక్ క్యూరియాసిటీ ఉంటుంది. అయ్యో చిన్నపిల్లలు అని ఒక ఎమోషనల్ కవరింగ్ వేసుకుని అవన్నీ చూస్తాం మనం. కానీ నిజానికి అవన్నీ చేస్తున్న వాళ్ళల్లో ఏ సైతాన్ శక్తులు పనిచేసినాయో అవే మనలో కూడా ఉన్నాయి. అంతలాగా కాకపోవచ్చు, కానీ ఎవరికి తెలిసి ఎక్కడి దాకా వెళ్తామో. మనుషులు ఎంత సైకోయిజం ఉందంటే అవన్నీ ఎలా చూడాలి అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోలు చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అవి చూసి లక్షల మంది ఫార్వర్డ్ చేసుకుని చూస్తున్నారు. ఇది మన పరిస్థితి. మనం అనవసరమైన వాటికి టైం ఇస్తున్నాం, దేవునికి ఇవ్వట్లేదు అని మనకి తెలుసు. అయినా సరే అలాగే స్టక్ అయిపోయి ఉంటాం. ఇలా వాటి మీద గంటలు మనం టైం పెట్టడం కూడా ఆ చీకటి శక్తులు మనతో చేయించే పనే తెలుసా. నిజంగా మనకు అంత జాలి, కన్సర్న్, బాధ్యత ఉంటే వీటన్నిటి గురించి ప్రార్థన చేసుకుంటాం. తెలియకుండా ఏం పోవు, ఈ ఫోన్ వల్ల తెలుస్తాయి. కానీ తెలిసినప్పుడు విని ఆలోచించి వాటి గురించి ప్రార్థన చేసుకుంటాం. కానీ అది కాదు మనం చేసేది. ఆ వీడియోలు, ఫోటోలు అన్నీ చూసేయాలి. ఇవన్నీ చాలా చీకటికి సంబంధించినవి. జాగ్రత్త, వాటి జోలికి వెళ్ళకండి. కొన్ని రోజులు ఫోన్ వాడకండి. నేనేం చేశాను, జస్ట్ తెలుసుకుంటున్నాను అంతే కదా అని అనుకుంటున్నావేమో. నీకు తెలియకుండానే నీ మీద చాలా ప్రభావం చూపిస్తాయి. జాగ్రత్త. ఇందాక చెప్పాను కదా, మనం అన్నిటికీ టైం ఇస్తాం కానీ దేవునికి ఇవ్వలేకపోతున్నాం. నీలో ఆ బాధ ఉంటుంది, నాకు తెలుసు. అయినా సరే అలాగే ఉంటాం. నీకు అర్థమవుతుందా ఏ విధంగా అవి నీలో పనిచేస్తున్నాయో? జాగ్రత్త, ప్రేయర్ చేసుకో, దేవుని అడుగు. ఇలాంటి టైంలో బాగా ప్రార్థన చేసుకునేలాగా ఆయన నడిపిస్తాడు. ఒకసారి ఇమాజిన్ చేసుకో ఎంత బాగుంటుందో ఆ లైఫ్. ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీకు జరిగింది, జరుగుతుంది అని అనిపిస్తే వెంటనే ప్రార్థన చేసుకోండి. మొహమాట పడొద్దు, కళ్ళు మూసుకో, చేసుకో. చేస్తావా లేదా అని ఆయన చూస్తున్నాడు. జాగ్రత్త. గాడ్ బ్లెస్ యూ.